యోగా ఈజ్ నథింగ్ బట్ ద మీనింగ్ ఆఫ్ యోగా ఈజ్ యునైట్. సో యునైట్ అంటే ఏంటి అంటే మన యొక్క బాడీ, మైండ్, తర్వాత మన యొక్క ప్రాణశక్తి కలయికని మనం యోగా అంటున్నాం. యోగాలో చాలా టెక్నిక్స్ ఉన్నాయి. సో ఆసనాలు అయి ఉండొచ్చు, తర్వాత మంత్ర చాంటింగ్ అయి ఉండొచ్చు, సో ఇంకా మనకు ప్రాణాయామ టెక్నిక్స్ అయి ఉండొచ్చు. వీటన్నీ కూడా మనం యోగా అంటున్నాం. ఇంపార్టెంట్ ఏంటి అంటే మన యోగాలో చాలా వరకు మన ఫిజికల్, మెంటల్ అండ్ ఎమోషనల్ వెల్బీయింగ్, స్పిరిచువల్ వెల్బీయింగ్ అని చెప్పొచ్చు. యోగా అనేది మీకు చాలా వరకు హెల్త్, తర్వాత మీ యొక్క స్టేబుల్ మైండ్కి, మీ యొక్క థాట్ని, ఇంట్యూషన్స్ థాట్స్ రావడానికి, కొత్త థాట్స్ అనేవి రావడానికి, తర్వాత స్టేబుల్గా ఉండడానికి. సో కాబట్టి యోగా అనేది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. యోగా అనేది ఒక చిన్న పిల్లలే కాదు, ఎటువంటి ఏజ్ ఉన్న వాళ్ళు కూడా యోగా అనేది చేసుకోవచ్చు. కొద్దిమందికి కాళ్ళు వంగవు, ఓల్డ్ ఏజ్కి వచ్చిన తర్వాత కొద్దిమందికి ఫిజికల్గా చాలా వరకు ఫిట్గా లేని వాళ్ళకి ప్రాణాయామ టెక్నిక్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆ ప్రాణాయామ టెక్నిక్స్ అనేవి కూడా చూడొచ్చు. తర్వాత మంత్ర చాంటింగ్, ఎందుకంటే ఏంటంటే మనకు మైండ్ఫుల్ టెక్నిక్స్ అనేది వస్తుంది. మంత్ర చాంటింగ్, విజువలైజేషన్ కూడా ఉంటుంది. సో మనం ఏంటంటే ఏదైనా ఒక టెక్నిక్ మనం కంప్లీట్గా నేర్చుకొని ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే మన లైఫ్ అనేది కొంచెం డిఫరెంట్ వేలో ఉంటుంది. అయితే ఏంటంటే యోగా ప్రాక్టీషనర్ ప్రతి ఒక్కటి కూడా చేయాల్సిందే. యోగా ప్రాక్టీషనర్ తర్వాత ఆసనాలు, యోగా, ప్రాణాయామ, మంత్ర చాంటింగ్ ఇవన్నీ కూడా ఇది కామన్గా చేయాల్సిన పని. కానీ ప్రజెంట్ పూర్తిగా ఏమి రాని వ్యక్తి, యోగా గురించి ఏమి తెలియని వ్యక్తి ఏదైనా స్టార్ట్ చేయడానికి ముందు ఫస్ట్ మంత్ర చాంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మంత్ర చాంటింగ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా తన మైండ్ అనేది స్టేబుల్గా అవుతుంది, కామ్ అవుతుంది. తర్వాత స్టేబుల్గా, తర్వాత కామ్నెస్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మైండ్ అనేది కొన్ని కొత్త విషయాల గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. సో మన హెల్త్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, తర్వాత ఆలోచన విధానం, మనం ఎదుటి వ్యక్తితో ఎలా మాట్లాడాలి, తర్వాత ఎదుటి వ్యక్తి మనస్తత్వాన్ని గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ యొక్క మనం యోగా అనేది కాకుండా మన యొక్క కాన్షియస్ లెవెల్ అనేది చాలా ఎక్కువగా ఉన్నప్పుడు. ఓకే, సో కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా యోగా మీద ప్రత్యేకమైన ధ్యాస పెట్టి ముందుగా మంత్ర చాంటింగ్ అనేది నేర్చుకోండి. మంత్ర చాంటింగ్ అనేది మీరు చేయగలిగితే స్టార్టింగ్ అనేది అది ఇంపార్టెంట్. సో ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళచ్చు. థ్యాంక్ యూ.